మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాదిరి. ప్రజెంట్ మనమైతే విశాఖపట్నం మధురవాడ పిఎం పాలెం దగ్గర ఉన్నటువంటి కార్తిక్ డెంటల్ కేర్ దగ్గర ఉన్నాం మనం ఈరోజు. సో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డేస్లో పంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంటే మన బాడీలో ఎవ్రీ ఆర్గన్ ప్లేస్ అ వైటల్ రోల్, బట్ డెంటల్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గట్ హెల్త్ ఆల్సో. సో అంటే మనం డెంటల్ కేర్ ప్రాపర్గా చూసుకోకపోతే ద బ్యాక్టీరియా అనేది గట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో దానివల్ల గట్ ఇన్ఫ్లమేషన్స్ కూడా మనకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. అలాగే చిన్నవాళ్ళలో చూసుకుంటే క్యావిటీస్, పెద్దవాళ్ళలో చూసుకుంటే సెన్సిటివిటీ అండ్ బ్యాడ్ బ్రీత్తో బాధపడుతూ ఉన్నారు. సో ఇలాంటి సమస్యలన్నిటికి వచ్చిన తర్వాత ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, రాకుండా ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి అని మనం డాక్టర్ గారితో మాట్లాడి మరింత వివరంగా తెలుసుకుందాం. మన ముందైతే డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సెన్సిటివిటీతో బాధపడుతున్నారు. ఒకవేళ సెన్సిటివిటీ వస్తే ఇంకా పంటి లైఫ్ అయిపోయినట్టేనా? సెన్సిటివిటీని ట్రీట్ చేయడానికి ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి? సెన్సిటివిటీ అంటే టీత్లో 3 లేయర్స్ ఉంటాయి. ఎనామిల్, డెంటిన్, పల్ప్ టిష్యూ అని ఉంటుంది. ఎనామిల్ లేయర్ అనేది టాప్ మోస్ట్ లేయర్, దాని కింద డెంటిన్ లేయర్ ఉంటుంది, దాని లోపల పల్ప్ టిష్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనామిల్ లేయర్ అనేది అరిగిపోతుందో అండ్ డెంటిన్ లేయర్ ఎక్స్పోజ్ అవుతుందన్నమాట మన ఓరల్ క్యావిటీలో. అండ్ వన్స్ ద డెంటిన్ లేయర్ ఎక్స్పోజ్ అయిందంటే పేషెంట్ విల్ ఫీల్ సెన్సిటివిటీ. సో ఈ సెన్సిటివిటీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి రీజన్స్ ఉంటాయి? ఎక్కువసేపు బ్రష్ చేయడం కానీ, సో హార్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడడం కానీ, అండ్ నైట్ టైం టూత్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ సెన్సిటివిటీ ఎనామిల్ ఫాస్ట్గా అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ సెన్సిటివిటీకి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వాడచ్చు, అండ్ ఫ్లోరైడ్ జెల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, అండ్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్లు మాత్రమే వాడాలి, అండ్ తక్కువ టైం టూత్ బ్రషింగ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఫర్దర్గా ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుందంటే, ఇవన్నీ చేసినా కూడా ఇంకా సెన్సిటివిటీ తగ్గలేదు అంటే మాత్రం దెన్ ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి సిమెంట్ వేస్తే సరిపోతుందా, లేకపోతే అదేమన్నా రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోవాలా అనేది ఒకసారి డెంటిస్ట్ చెక్ చేశాక మీకు కన్ఫర్మ్ చేస్తారనమాట. అండ్ సెన్సిటివిటీ వచ్చినంత మాత్రాన టూత్ లైఫ్ పోయిందనే అర్థం ఏం కాదు. సెన్సిటివిటీ ఉన్న ప్రతి టీత్ని ట్రీట్మెంట్ చేసుకొని మనం కాపాడుకోవచ్చు. సో చాలామంది సెన్సిటివిటీ వచ్చిన వెంటనే నా టూత్ లైఫ్ అయిపోయిందని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు ఎవరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సెన్సిటివిటీకి అనేది చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏ స్టేజ్లో ఉన్నామో దాని తగ్గ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది.